రైట్. కవిత తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. అయితే మనము ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీస్లో చూడొచ్చు. బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు, అభినందనలు తెలిపారు, బెయిల్ రావడం పైన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు తిహార్ జైలు నుంచి కవిత విడుదలవుతున్న సందర్భంలో జైలు దగ్గర అయితే పండుగ వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని బాణసంచాలు కాల్చడం కూడా జరిగింది. అయితే కవిత బయటకు వచ్చిన తర్వాత భావోద్వేగానికి గురయ్యారు. కుమారుడు, కుటుంబ సభ్యులు, సోదరుడు అలాగే భర్తను కూడా కలిశారు. తర్వాత భావోద్వేగానికి గురై కొన్ని మాటలు కూడా మాట్లాడారు కవిత. తను ఇంకా మొండిగా తయారయ్యానని, వడ్డీతో సహా కూడా మేము ఇస్తామని కూడా చెప్పారు. తను నిర్దోషిని అంటూ కూడా కవిత మాట్లాడడం జరిగింది. తర్వాత ఢిల్లీలోని బీఆర్ఎస్ భవనానికి చేరుకున్నారు. అక్కడికి పార్టీ శ్రేణులు, రాష్ట్రానికి సంబంధించిన చాలా మంది బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. కవితకు ఘన స్వాగతం పలికారు. అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు అయితే కనిపిస్తున్నాయి. కవితకు బెయిల్ రావడం పైన వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కవిత మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా తను పాలిటిక్స్ లో ఉన్నానని, ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, 5.5 నెలలు ఫ్యామిలీకి దూరంగా ఉండటం మాత్రం ఇది మొదటిసారి అని కూడా, తను ఇంకా మొండిగా తయారైనని, క్షేత్రస్థాయిలో కూడా తను వెళ్తానని, వడ్డీతో సహా కూడా మేము చూసుకుంటామంటూ కూడా కవిత మాట్లాడడం జరిగింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే తిహార్ జైలు దగ్గర కవిత బెయిల్ వచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ శ్రేణులు బాణసంచాలు కాల్చారు. అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. కవిత భావోద్వేగంగా మాట్లాడారు. మరింత మొండిగా తయారయ్యాను అనుకుంటూ తను వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండి చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. వి ఆర్ ఆల్వేస్ టఫ్, వి ఆర్ ఫైటర్స్, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ. వి ఆర్ ఆల్వేస్ టఫ్. By sending us to jail illegally, they only made PRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా, నా కుటుంబానికైనా, ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను, నా కుటుంబాన్ని పాలు చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఇటు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఇది. సో ప్రస్తుతం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలోనే ఈ రోజు రాత్రికి కవిత ఇక్కడే ఉండబోతున్నారు. అనంతరం రేపు, ముఖ్యంగా రేపు మధ్యాహ్నం ఇక్కడి నుంచి ఆవిడ హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకల్లా హైదరాబాద్ చేరుకోబోతున్నారు. సో ప్రస్తుతం హరీష్ రావు కానీ ప్రస్తుతం వెళ్తున్న విషయాలు చూస్తున్నాం. ఇటు బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఎవరు కూడా ఉదయం నుంచి కూడా ఈ కవిత విడుదలకు సంబంధించి ఇటు స్పందించని పరిస్థితి. బీఆర్ఎస్ నేతలు, ఇతర మాజీ మంత్రులు కానీ, ఇతర నేతలు కానీ స్పందిస్తున్నారు. కానీ ఇటు హరీష్ రావు కానీ, అలాగే కేటీఆర్, వీరంతా కూడా, నేతలంతా కూడా ప్రస్తుతం కవిత విడుదలైన తర్వాత హర్షాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు ఉదయం నుంచి కూడా కవిత ఎప్పుడు బయటకు వస్తుందని చెప్పి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం ఇటు తిహార్ జైలు వద్ద కవితకు పలకడం జరిగింది. అలాగే ఇటు కవిత కూడా చాలా ముఖ్యంగా భావోద్వేగపూరితంగా ఈ కేసులో స్పందించడం జరిగింది. ఇటు ఖచ్చితంగా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను,
నేను ముఖ్యంగా కేసీఆర్ కుమార్తెను ఎటువంటి తప్పు చేయను అని చెప్పి ఆవిడ స్పందించడం జరిగింది. ఆవిడ కుమారుణ్ణి హత్తుకొని అలాగే భర్తను హత్తుకొని భావోద్వేగానికి లోనయ్యారు. సో ఎటకేలకైతే కవిత తిహార్ జైలు నుంచి 5.5 నెలల తర్వాత విడుదలవడం జరిగింది. సుమారు 164 రోజుల పాటు తిహార్ జైల్లో కవిత గడపడం జరిగింది. సిబిఐ ఈడీ కేసులో ముఖ్యంగా సిబిఐ కేసులో A17 గా కవిత ఉన్నారు. అలాగే ఇటు ఈడీ కేసులో A32 గా కవిత ఉన్నారు. కవితకు వ్యతిరేకంగా అనేక మంది వాంగ్మూలాలు ఇచ్చారు. సో వాటిని పరిగణలోకి తీసుకునే కవితను అరెస్ట్ చేస్తాం. కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి అని చెప్పి కూడా సిబిఐ ఈడీ సుప్రీంకోర్టులో అలాగే ట్రయల్ కోర్టు హైకోర్టులో కూడా వాదన వినిపించడం జరిగింది. కానీ ఎవరైతే వాంగ్మూలాలు ఇచ్చారో వారు మొదట ముఖ్యంగా వ్యతిరేకంగా ఎటువంటి సంబంధం లేదని చెప్పి వాంగ్మూలాలు ఇస్తే వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఆ తర్వాత ఒత్తిడి చేసి వాటితోటి బలవంతంగా వాంగ్మూలాలు ఇప్పించిన తర్వాత వాటి ఆధారంగా కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. అలాగే నెగిటివ్ థింకింగ్ లోనే దర్యాప్తు సంస్థలు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ని కొనసాగించాయి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సో ఎటకేలకైతే ఎందుకు మాగుంట శ్రీనివాస్ రెడ్డిని విట్నెస్ గా చేర్చారు, ఎందుకు కవితను అక్యూజ్డ్ గా చేర్చారు అని చెప్పి కూడా వ్యాఖ్యానించి ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన తీర్పైన కూడా సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇది పూర్తిగా అన్ఫెయిర్ ప్రాసెస్ ని ఈడీ అవలంబించింది అని చెప్పి కూడా వ్యాఖ్యానిస్తూ ఈ కేసు సరిగా ఇన్వెస్టిగేట్ చేయలేదని చెప్పి కూడా వ్యాఖ్యానిస్తూ కవితకు ఈ రోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా తప్పుపడుతూ ఆ తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చి ముఖ్యంగా కవితకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అంటే గోపి, బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర అంటే బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి కవిత అక్కడ మాట్లాడే ఛాన్స్ ఉందా? ఎస్ సార్, ప్రస్తుతం ఈ రోజు రాత్రికి అయితే కవిత మాట్లాడే అవకాశం లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి కవిత చేరుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ఇనాగ్రేట్ చేశారు. ప్రెసిడెంట్ కి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ సహా బీఆర్ఎస్ నేతలకు ఇక్కడ రూమ్స్ అలాగే ఇటు G+3 కన్స్ట్రక్షన్ తో ఈ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం అనేది నిర్మితమైంది. కావాల్సిన వసతి సౌకర్యాలన్నీ కూడా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఉన్నాయి. గతంలో సీఎం కేసీఆర్ కి అధికారిక నివాసం ఉండేది, కానీ ఇప్పుడు అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన పరిస్థితి. బీఆర్ఎస్ ఎంపీలు కూడా తక్కువ సంఖ్యలో లోక్సభ నుంచి ఎవరు నామినేట్ కాలేదు, ఎంపీ కాలేదు. అలాగే రాజ్యసభ నుంచి ముఖ్యంగా MS అపార్ట్మెంట్స్ లోనే వారికి వసతి సదుపాయాన్ని కల్పించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఇటు కావాల్సిన సదుపాయాలు వసతి సౌకర్యాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాత్రికి కవిత ఇక్కడే బస్ చేయబోతున్నారు. కేటీఆర్ హరీష్ రావు వారు ఉంటున్న హోటల్స్ కి తిరిగి వెళ్లిపోవడం జరిగింది. సో రేపు మధ్యాహ్నం ఇక్కడ ముఖ్యంగా రేపు లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో ఇటు ట్రయల్ కోర్టులో ఛార్జ్ షీట్ పైన విచారణ అనేది జరగబోతుంది. కాబట్టి ఆ ఛార్జ్ షీట్ పై విచారణకి కవిత వర్చువల్ గా హాజరవుతుంది. కవిత న్యాయవాది మోహిత్ రావు ఫిజికల్ గా హాజరవుతారు. ఆ విచారణ 12 గంటలకి ప్రారంభమవుతుంది. అది పూర్తయిన తర్వాత రేపు మధ్యాహ్నం 2:40 కవిత విస్తార ఫ్లైట్ లో కవిత, కేటీఆర్ అలాగే హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలంతా కూడా హైదరాబాద్ కి తిరుగు పయనం కాబోతున్నారు. హైదరాబాద్ కి సాయంత్రం 5 గంటల వరకు కూడా చేరుకుంటారు. సో ఇక్కడ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఈ పార్టీ ఇనాగ్రేషన్ జరిగిన తర్వాత కవిత ఇక్కడికి రావడమే, ముఖ్యంగా మీడియా ఇక్కడికి రావడం కానీ పార్టీ నేతలు ఇక్కడికి రావడం కానీ ఇదే తొలిసారి. ఎలక్షన్స్ కు ముందు ముఖ్యంగా పార్టీ కార్యాలయ ఇనాగ్రేషన్ జాతీయ స్థాయిలో పార్టీని ఎక్స్పాండ్ చేయడం, టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చడం, బీఆర్ఎస్ మహారాష్ట్రలో అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎక్స్పాన్షన్ కి కర్ణాటక, గుల్బర్గా ఇటువంటి ప్రాంతాల్లో ఎక్స్పాన్షన్ కి సన్నద్ధమవుతున్న సమయం. అలాగే ఆ సమయంలో ముఖ్యంగా కేవలం ఒక తెలంగాణలోనే పోటీ చేయడం కానీ పార్టీ పరాజయం పాలైన తర్వాత బీఆర్ఎస్ జాతీయ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉన్న కేంద్ర కార్యాలయం ముఖ్యంగా అన్ని పార్టీలకి కూడా ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి స్థలాన్ని కేంద్రం కేటాయించడం జరుగుతుంది. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం పక్కనే ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ కార్యాలయం ఉంది, అది ఎన్నేళ్లుగా కన్స్ట్రక్షన్ లో ఉంది. అలాగే ఇటు బీఎస్పీ పార్టీ ఉంది, అది ఆ పార్టీ కార్యాలయం కూడా ఎన్నేళ్లుగా కన్స్ట్రక్షన్ లో ఉన్న పరిస్థితి. కానీ అవేవి కూడా పూర్తి కాలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మాత్రం 7.5 కాలంలో రికార్డు స్థాయిలో పూర్తి చేసుకుని పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకుని పూర్తి భవనం రూపొందిన నేపథ్యంలో ఇప్పుడు అధికారం కోల్పోయినప్పటికీ కూడా ప్రస్తుతం ముఖ్యంగా పార్టీ కార్యాలయం అందుబాటులో ఉండడంతో ప్రస్తుతం పార్టీ కార్యాలయంలోనే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కానీ ఇతర నేతలు కానీ ఇక్కడ బస్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక రేపు జాతీయ స్థాయిలో ముఖ్యంగా కవితకు బెయిల్ రావడం పైన ఒక అధికారిక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే కోర్టుకి వర్చువల్ గా కవిత ఇక్కడి నుంచి హాజరయ్యే అవకాశం ఉంది. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇటు హైదరాబాద్ కి కవిత సహా కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలంతా కూడా రేపు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోబోతున్నారు. అలాగే గోపి, అంటే షరతులతో బెయిల్ మంజూరు చేయడం జరిగింది, అంటే ఎలాంటి షరతులు ఉన్నాయి? నెక్స్ట్ ట్రయల్స్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది గోపి? ఎస్, ఈ ట్రయల్ అనేది ముఖ్యంగా ఈ కేసులో 50,000 పేజీల డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేశారు దర్యాప్తు సంస్థలు. అలాగే
400 మందికి పైగా విట్నెస్లు ఉన్నారు, సాక్షులు ఉన్నారు, అలాగే 40 మందికి పైగా నిందితులను ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది సుదీర్ఘంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది. గతంలో ఐనాక్స్ మీడియా కేసులో చిదంబరం కానీ ఇతర నిందితులు అరెస్ట్ అయ్యారు. ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. అలాగే అనేక మంది నిందితులు వివిధ కేసుల్లో, ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ కేసు విచారణలు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో రాజకీయపరమైన కేసులు కాబట్టి సుదీర్ఘకాలం ఈ కేసులు కొనసాగే అవకాశం ఉంటుంది. షరతుల విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా పాస్పోర్ట్ సరెండర్ చేయాలని, అలాగే 10 లక్షల రూపాయల పూచీకత్తుని సబ్మిట్ చేయాలని చెప్పి కోర్టు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్ 10 లక్షల రూపాయల బెయిల్ బాండ్ ని సమర్పించారు ట్రయల్ కోర్టులో. అలాగే బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మరో 10 లక్షల రూపాయల పూచీకత్తును సమర్పించారు. కేసు దర్యాప్తును ప్రభావితం చేయకూడదు, సాక్షులను, నిందితులను, ఆధారాలను ప్రభావితం చేయకుండా వ్యవహరించాలని చెప్పి కూడా తీర్పులో పేర్కొనడం జరిగింది. అలాగే ట్రయల్ కు పూర్తిగా సహకరించాలి, కేసు విచారణ దర్యాప్తును త్వరగా పూర్తయ్యేందుకు సహకరించాలని చెప్పి కూడా తీర్పు కాపీలో ఇటు కోర్టు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఆ విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మనీష్ సిసోడియా కానీ, కేజ్రీవాల్ కానీ, ఇటు మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ రావడం జరిగింది. అలాగే సిబిఐ కేసులో, ఈడీ సిబిఐ కేసులో 2 కేసుల్లో కూడా A1 గా ఉన్న సిసోడియాకు బెయిల్ రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు రాజకీయ కార్యకలాపాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఢిల్లీలో అయితే మనీష్ సిసోడియా ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న పరిస్థితి. 70 కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ 2025లో ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఆయన పాదయాత్ర చేస్తున్నారు. అలాగే ఒక క్యాంపెయిన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆయంగే ఫిరసే ఆయంగే కేజ్రీవాల్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి సో యాక్టివ్ గా వాళ్ళు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. సో ఆ విధంగానే కవిత కూడా తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్ గా ఇటు మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి కవిత ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అనారోగ్య కారణాలు, అలాగే జైల్లో ఉన్న కారణంగా కొద్ది రోజుల పాటు ఆవిడ రెస్ట్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా తెలంగాణ పాలిటిక్స్ లో ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు బంధు, అలాగే ఈ హైడ్రా సహా ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఇటువంటి అన్ని అంశాలతో పాటుగా బీజేపీ దర్యాప్తు సంస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తోంది, అలాగే బీజేపీ రాజకీయాలు, వీటన్నిటికి సంబంధించి కూడా కవిత కూడా తన వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను, నేనే తప్పు చేయలేదు, అన్యాయంగా అక్రమంగా పిల్లలకు దూరంగా 5 నెలల పాటు జైల్లో ఉంచారని చెప్పి ఆవిడ ఏ విధంగా అయితే భావోద్వేగంగా మాట్లాడారో సో దానికి అనుగుణంగానే కవిత భవిష్యత్ కార్యాచరణ ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఖచ్చితంగా యాక్టివ్ పాలిటిక్స్ లో కవిత చాలా క్రియాశీలక పాత్ర అయితే పోషించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అలాగే ఇతర బీఆర్ఎస్ నేతలతో పాటుగా ఇప్పుడు కవిత వాయిస్ కూడా ఇటు జాగృతి కానీ, ఇతర మహిళా సమస్యలపైన కానీ, వీటన్నిటిపైన కూడా కవిత తన వాయిస్ ని, గణాన్ని వినిపించే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ ట్రయల్ అనేది కొనసాగబోతోంది. సుదీర్ఘంగా ఈ కేసు విచారణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ట్రయల్ కి ఇప్పటి వరకు కేసు దర్యాప్తుకి మొదటి నుంచి కూడా కవిత సహకరిస్తూనే ఉన్నారు. మొబైల్ ఫోన్స్ ని సబ్మిట్ చేశారు, ఎటువంటి ఎవిడెన్స్ ని కూడా డిస్ట్రాయ్ చేయలేదు, అక్రమంగా ఈ కేసు పెట్టారు అని చెప్పి మొదటి నుంచి కూడా దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి సో దర్యాప్తు సంస్థలకి అధికార దుర్వినియోగానికి ముఖ్యంగా బీజేపీ పాల్పడుతుంది. దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారు, పొలిటికల్ గా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవు, అలాగే ఈ కేసులో తనకు వ్యతిరేకంగా ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేదు అని చెప్పి మొదటి నుంచి కవిత తరపున వినిపిస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే కవిత ముఖ్యంగా ఈ కేసు దర్యాప్తుకి సహకరించే అవకాశం ఉంటుంది, ట్రయల్ కి హాజరయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ ని ఇప్పటికే సబ్మిట్ చేశారు, అలాగే బెయిల్ బాండ్స్ ని సబ్మిట్ చేశారు. కాబట్టి సో నెక్స్ట్ ఈ కేసు దర్యాప్తుకి సహకరిస్తున్నాయి. రాజకీయంగా కూడా ఆమె క్రియాశీల పాత్ర పోషించే అవకాశం అయితే ఉంటుంది. అంటే గోపి, అంటే ఈ కేసుకి సంబంధించి 5.5 నెలలుగా ఎన్నో అంటే ట్రయల్స్ కోర్టులో ఎన్నో వాదనలు ప్రతివాదనలు జరిగాయి. సుప్రీం కోర్టులో అంటే బెయిల్ ఇచ్చే సందర్భంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు పాజిటివ్ గా మారే అవకాశం కనిపిస్తోందా? అలాగే కవిత మాట్లాడిన మాటలు కూడా, అంటే మేము వడ్డీతో సహా తిరిగిస్తామని మాట్లాడిన మాటలు, ఈ బెయిల్ కి సంబంధించి సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కి పాజిటివ్ గా మారే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా రాజకీయంగా భావోద్వేగపూరితంగా ఆవిడ మాట్లాడినప్పటికీ కూడా ఈ కేసులో తాను ఏ తప్పు చేయలేదు అన్న సంకేతాన్ని అయితే తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత విజువల్స్ లో ఆవిడ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలు, అలాగే కుటుంబ సభ్యుల్ని హత్తుకోవడం కానీ, ఆ తర్వాత కన్నీళ్లతో ఆవిడ స్పందించడం కానీ ఖచ్చితంగా ఈ కేసుని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తాను ఎటువంటి తప్పు చేయలేదు అన్న అంశానికి కట్టుబడి ఉంది. ఈ కేసులో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి కానీ, బాగుంట రాఘవ్ కానీ, అలాగే బుచ్చిబాబు, ఇతర నిందితులు అప్రూవర్లుగా మారిన వారు, అలాగే ఈ కేసు నుంచి కావలసిన సమాచారాన్ని ఈ కేసు నుంచి సంబంధించి దర్యాప్తు సంస్థలకు ఇచ్చిన వారు ఉన్నారు. కానీ కవిత మొదటి నుంచి ఒకే స్టాండ్ కి కట్టుబడి ఉన్నారు. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదు, ఇది రాజకీయ పూరితంగా, కక్షపూరితంగా
పెట్టిన కేసు కానీ ఈ కేసులో ముఖ్యంగా తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి కానీ తన ప్రమేయం ఉందని చెప్పి వస్తున్న ఆరోపణలకు సంబంధించి కానీ మొదటి నుంచి ఖండిస్తుంది, దాన్ని వ్యతిరేకిస్తూనే దర్యాప్తు సంస్థలకి స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు కూడా అదే రకమైన వైఖరిని కవిత కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ పరంగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయి, అలాగే బీజేపీ నేతలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా న్యాయపరంగా ఉన్న అంశాలను పరిశీలిస్తే కనుక కవిత మొదటి నుంచి కూడా ఈ కేసులో ఒకే స్టాండ్ కు కట్టుబడి ఉన్నారు. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదు, కక్షపూరితంగా రాజకీయపూరితంగా పెట్టిన కేసు ఇది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి సో ఆ కోణంలోనే కవిత వ్యవహరించే అవకాశం అయితే కనిపిస్తోంది. అందులో భాగంగానే తనకు మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థకి సబ్మిట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. కాబట్టి సో సుదీర్ఘ కాలం పాటు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే అనేక మంది సాక్షులు ఉన్నారు, విట్నెస్లు ఉన్నారు, నిందితులు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా సుమారు 50 మంది వరకు ఉన్న పరిస్థితి. 50,000 డాక్యుమెంట్స్ పరిశీలించాల్సి ఉంది, కోర్టు ఒక్కొక్కరిని కూడా విచారించాల్సి ఉంది. కాబట్టి అందరి తరపు వాదనలు కూడా వినాల్సి ఉంది కాబట్టి ట్రయల్లో. సో సుదీర్ఘ కాలం పాటు ఈ కేసు విచారణ కొనసాగే అవకాశం ఉంది. కానీ ఒక్క అంశం మాత్రం ఇందులో గమనించాలి. ఎందుకంటే రాజకీయ నాయకుల పైన, పొలిటికల్ లీడర్స్ పైన ఉన్న కేసులు త్వరగా విచారణ ముగించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో 2 ఏళ్లలోపే ఇటువంటి కేసులకి పరిష్కారం చూపించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో సో ఖచ్చితంగా ఢిల్లీ సీఎం ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఆప్ మంత్రి మనీష్ సిసోడియా ఎక్స్ మంత్రి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అలాగే ఇటు కవిత కూడా రాజకీయ పార్టీకి సంబంధించిన నేత కాబట్టి సో త్వరగానే ట్రయల్ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ ముగిసే అవకాశం కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ఇప్పుడు బెయిల్ వచ్చినప్పటికీ ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. నెక్స్ట్ ఈ కేసులో నిర్దోషిగా బయటకు వస్తేనే తాను ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఇటు నిరూపించుకోగల అవకాశం అనేది కవితకు లభిస్తుంది. కాబట్టి దర్యాప్తు సంస్థలు మాత్రం తప్పు జరిగింది అని చెప్పి వాదనలు వినిపిస్తున్నాయి. ఇటు ఈ కేసులో నిందితులుగా ఉన్న కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత, ఇతర నిందితులు మాత్రం ఈ కేసులో ఎటువంటి తప్పు లేదు, కేవలం రాజకీయ కక్ష సాధింపులతో పెట్టిన కేసుగానే వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి సో చూడాలి ట్రయల్ కోర్టు, అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ విధంగా ఉన్నత స్థాయి కోర్టుల వరకు చేరే వరకు ఈ కేసు సుదీర్ఘ కాలం జరిగే అవకాశం కనిపిస్తోంది. అప్పటి వరకు కూడా వీరంతా న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.